వాటికి డీటెయిల్స్ చూస్తే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతల సమావేశం సుదీర్ఘంగా సాగుతోంది. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ సభ వరంగల్లో నిర్వహించాలని దాదాపు నిర్ణయించారు. పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ, ఎమ్మెల్సీ అభ్యర్థి, అసెంబ్లీ సమావేశాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతల సమావేశం సుదీర్ఘంగా సాగుతోంది. ఏప్రిల్ 27న జరగబోయే పార్టీ ఆవిర్భావ సభ ఎక్కడ జరగాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. చర్చించి వరంగల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఇక పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ, ఎమ్మెల్సీ అభ్యర్థి, అసెంబ్లీ సమావేశాలపై కూడా నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతల సమావేశం సుదీర్ఘంగా సాగుతోంది. నిత్యం ప్రజల్లో ఉండేలా నేతలకు కేసీఆర్ ఇటు దిశానిర్దేశం చేస్తున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై నిలదీయాలని కూడా సూచించినట్లు తెలుస్తోంది. ఇక ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ సభ వరంగల్లో నిర్వహించాలని ఖరారు చేశారు. పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ, ఎమ్మెల్సీ అభ్యర్థి, అసెంబ్లీ సమావేశాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. బహిరంగ సభలపై కూడా పార్టీ నేతలతో చర్చించారు కేసీఆర్. ప్రజల్లో ఎల్లవేళలా కలిసి ఉండాలంటూ కూడా ఇటు దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ఇటు సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దీంట్లో కీలకంగా కేసీఆర్ కొన్ని సూచనలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అసలు అవేంటి? సర్దార్ సిద్దిపేట జిల్లా వ్యవసాయ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి వ్యవసాయ క్షేత్రంలో మాత్రం ఉదయం 11 గంటలకు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో పాటు అంటే ప్రధాన ప్రముఖులతో యొక్క సమావేశం మాత్రం కొనసాగుతుంది. అంటే మొదటి సమావేశం అయిపోయింది, రెండో సమావేశం కూడా కొనసాగుతుంది. దీంతో పాటు ఇక్కడ మనం చూస్తే రెండు మూడు అంశాలకు మాత్రం ప్రస్తావించినట్లు తెలుస్తుంది. ఒకటి, పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27, ఆ తర్వాత కూడా భారీ బహిరంగ సభ వరంగల్ లేకుంటే ఇంకో చోట పెట్టాలని కూడా చర్చ జరిగినట్లు కొంత సమాచారం. దాంతోపాటు రెండో అంశం తీసుకుంటే మాత్రం ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభ్యర్థులు ఎవరికి కేటాయించాలి, బీసీ కులగణన కావచ్చు, లేకుంటే తర్వాత జరుగుతున్న మైనార్టీలకు కావచ్చు, ఎవరికొకరు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది కనుక ఆ దిశకు కూడా మాత్రం చర్చించినట్టు తెలుస్తుంది. ఇక మూడో అంశం ఏంటంటే రేపు బడ్జెట్ 12 తారీఖు నాడు బడ్జెట్ సమావేశంలో ఆ బడ్జెట్పై ఏ విధంగా వ్యవహరించాలి అనే అంశంపై కూడా సుదీర్ఘంగా ఆ మాజీ అంటే దాదాపు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎమ్మెల్యేలకు కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తుంది. దాంట్లో ప్రధానంగా కేటీఆర్, హరీష్ రావు, ఆ తర్వాత కవిత, ఆ గంగుల కమలాకర్, ఆ తర్వాత కొంతమంది ప్రముఖులకు మాత్రం ఒక దాదాపు 38 మందికి ఇక్కడికి రావాలని సమావేశం ఉన్నా కానీ ఎక్కువ 25 మంది ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత మొదటి సమావేశం అయిపోగానే మాత్రం తలసాని శ్రీనివాస్ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. మిగతా ఎమ్మెల్యేలకు మాత్రం కొంతమందికి ఇప్పటికే అవకాశం అంటే తర్వాత రమ్మని కూడా పిలిచినట్టు తెలుసు. దాని తర్వాత మనకు వచ్చిన సమాచారం ప్రకారంగా మరి కాసేపట్లో 5-10 నిమిషాల్లో మాజీ మంత్రి, ఆ తర్వాత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వచ్చి యొక్క సమావేశం సంబంధించిన వివరాలు కూడా బయటపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్ ఇచ్చిన హామీలు ఏ విధంగా వివరించిందో, ఆ తర్వాత బడ్జెట్ సమావేశంలో ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని కూడా ఆ సుదీర్ఘ కొన్ని సూచనలు, సలహాలు కూడా కేసీఆర్ చేసినట్లయితే కొంత సమాచారం అయితే మనకు వస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.